ఒక తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం పగలు రేయి కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. తన కొడుకును ఒక పెద్ద ఓడలో విదేశాలకు తీసుకెళ్లి అక్కడ గొప్పగా బ్రతకాలని ఆయన కలలు కంటాడు. ఆ ప్రయాణానికి అవసరమైన డబ్బును అతి కష్టం మీద పోగుచేసి తన కోసం మరియు తన కొడుకు కోసం 2 టికెట్లు కొంటాడు. మరుసటి రోజే ఆ ఓడ ప్రయాణం ఉండటంతో ఆ తండ్రి ఎంతో ఆశతో సంతోషంతో ఎదురుచూస్తుంటాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు సాయంత్రం కొడుకు బయట ఆడుకుంటుండగా ఒక కుక్క కరుస్తుంది. ఆ కాలంలో ఉన్న నిబంధనల ప్రకారం కుక్క కరిచిన వారిని ఓడలోకి అనుమతించేవారు కాదు. తన కలలన్నీ కళ్లముందే చెదిరిపోతున్నాయని ఆ తండ్రి ఎంతో కుమిలిపోతాడు. ఆ ఓడను గనక మిస్ అయితే మళ్లీ ఏడాది వరకు వేరే ఓడ ఉండదు. మరుసటి రోజు ఉదయం ఆ భారీ ఓడ రేవు నుండి బయలుదేరుతుంటే తీరం నుండి చూస్తూ ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు. కొన్ని రోజుల తరువాత ఆయన రేడియోలో ఒక భయంకరమైన వార్త వింటాడు. వారు వెళ్లాల్సిన ఆ ఓడ సముద్రంలో ఒక భారీ మంచుకొండను ఢీకొట్టి మునిగిపోయిందని, ప్రయాణికులందరూ చనిపోయారని తెలుస్తుంది. ఆ వార్త విన్న తండ్రి ఒక్కసారిగా నిశ్చేష్టుడై వణికిపోతాడు. ఒకవేళ ఆ రోజు తన కొడుక్కి కుక్క కరవకపోయుంటే తామిద్దరూ ఈ పాటికి ఆ సముద్రగర్భంలో కలిసిపోయేవారు కదా అని గ్రహిస్తాడు. అప్పుడాయనకర్థమవుతుంది, ఆ రోజు కొడుకుకు కుక్క కరవడం ఒక శాపం కాదు, అది తమ ప్రాణాలను కాపాడిన దైవ సంకల్పం అని.